డాక్టర్ గారు, మహిళల్లో ప్రెగ్నెన్సీ టైంలో పైల్స్ వస్తాయని చెప్పి విన్నాం డాక్టర్ గారు, అది నిజమేనా? ఏ పర్సన్ ప్రెగ్నెన్సీ మనకు వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒక బేబీ ఉంటుంది అక్కడ. ముందు ఇనిషియలీ ఫ్యూ గ్రామ్స్, యాజ్ ద ప్రెగ్నెన్సీ ఇంక్రీజెస్, ½ kg 1 kg, అల్టిమేట్లీ a baby is around 3 kgs బై జస్ట్ బిఫోర్. జనరల్గా ఏం చూస్తుంటే సెకండ్ ట్రైమిస్టర్, ఇనిషియల్ స్టేజ్లో కాకుండా తర్వాత స్టేజ్లో ఏమవుతుంటే సివియర్ పెయిన్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ పైల్స్ ఉంటే దానికి ఏమవుతుందంటే యూ హ్యావ్ ఇంక్రీజ్ అయిపోయి స్వెల్లింగ్ బికాస్ ద ఫీటస్ ఈస్ పుషింగ్ ఆన్ ద పెల్విస్. The mechanics of the pelvis, the hydrodynamics of that area of the blood vessels is all altered, lower part of the pelvis, because of the pregnancy. సో జనరల్గా మనం చూసేది అంటే 3rd month, 4th month, 5th month అయ్యేసరికి, 5th month వచ్చేసరికి సెకండ్ ట్రైమిస్టర్, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 3 months, 3 months నుంచి సెకండ్ ట్రైమిస్టర్ అంటే 3 to 6 months. సెకండ్ ట్రైమిస్టర్లో ఎక్కువ మందికి 2 types వస్తుంటాయి. ఫిషర్ వెరీ కామన్. ప్రెగ్నెన్సీలో ఫిషర్ ఎందుకు వస్తుంది అంటే మనకి కాన్స్టిపేషన్ ఉంటుంది, డిహైడ్రేషన్ వచ్చిన వల్ల, ఫుడ్ సరిగ్గా తీసుకోవడం వల్ల. ఆల్రెడీ దెర్ ఇస్ ఏ బేబీ దేర్ అండ్ దిస్ ఈస్ ట్రైంగ్ టు స్క్వీజ్ త్రూ. తలుపు దగ్గర ఒక మనిషి ఉన్నాడు, మీరు కూడా ఆ తలుపులోంచి వెళ్దామని చూస్తున్నారు. బేబీ ఈజ్ ఆల్రెడీ వెయిటింగ్ ఆన్ ద డోర్ అండ్ యు ఆర్ స్క్వీజింగ్ త్రూ ద డోర్. అప్పుడు ఏమవుతుంది, అక్కడ కట్ అవుతుంది. కట్ అయితే ఫిషర్ వస్తుంది, సివియర్ పెయిన్. వెరీ కామన్లీ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫిషర్, వెరీ కామన్లీ. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పేషెంట్స్ తెలియదు పైల్స్ అనుకుంటారు. సెకండ్ ఏంటి, పైల్స్ బ్లడ్ వెసల్స్ ఎంగార్జ్ అయి ఉంటాయి కొంచెము. యాజ్ ప్రెగ్నెన్సీ అడ్వాన్సెస్ ద సెకండ్ డిగ్రీ, 3rd degree, 4th degree కూడా వచ్చేస్తాయి. వెరీ రీసెంట్లీ వీ హ్యాడ్ ఎ పేషెంట్ హూ హ్యాడ్ ఎ పైల్స్ యాజ్ అ యంగ్ లేడీ. వీ అడ్వైజ్డ్, ఆమెకు చెప్పాము, అమ్మ నీకు పైల్స్ ఉంది, ఆపరేషన్ చేయించుకోండి అని. సరే సార్, నేను కొంచెం ఏర్పాటు చూసుకొని కొంచెం కన్వీనియంట్ చూసుకొని వస్తాను, ఇంటికి వెళ్ళాను. షీ కేమ్ అగైన్ అట్ ద 3rd trimester ఆఫ్ ప్రెగ్నెన్సీ. 7th month, 8th monthకి వచ్చారు ఆవిడ మా దగ్గరికి. షీ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, మచ్ అవుట్ సైడ్, అరౌండ్ 250 kilometers ఫ్రమ్ హియర్. ఏమిటి అంటే పడుకోబెట్టి చూస్తే మొత్తం పైల్స్ అన్నీ బయట ఉన్నాయి. మొత్తం 4 పైల్స్. ఇట్ వాజ్ గ్యాస్ట్ అంతే, ఎక్దమ్ మొత్తం బయటకు వచ్చేసింది. ప్రొలాప్స్, కంప్లీట్ ప్రొలాప్స్ ఆఫ్ ద రెక్టమ్, పైల్స్. ఇక్కడ చూస్తే ప్రెగ్నెన్సీ. సో ఇట్స్ అ వెరీ ట్రికీ సిచ్యువేషన్ వేర్ వీ హ్యావ్ టు హ్యాండిల్ విత్ ఎ లాట్ ఆఫ్ డెలికేట్గా హ్యాండిల్ చేయాలి, లాట్ ఆఫ్ కేర్ చూసుకోవాలి. వీఆర్ two lives are at compromise and we have to give the best skill and the best treatment in this. We have dealt with this case and it has come out excellent. The patient is doing very well. అయితే ప్రెగ్నెన్సీలో ప్రెషర్ ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుందంటే మీకు పైల్స్ 1st degree, 2nd degree అయ్యి అందులో బ్లీడింగ్ వస్తుంది. ఎస్, ప్రెగ్నెన్సీ అండ్ పైల్స్ ఆర్ అసోసియేటెడ్, నాట్ విత్ ఎవ్రీబడి. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ పైల్స్, డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ గెట్స్ అగ్రవేటెడ్, పెరుగుతుంది అది. అండ్ న్యూ పైల్స్ క్యాన్ ఆల్సో ఫామ్. ఇంకోటి ఉంది అంటారు, హార్మోనల్ చేంజెస్ దట్ ఆర్ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏదైతే వస్తుందో దాని నుంచి కూడా మీకు ప్రెగ్నెన్సీ, దాని నుంచి పైల్స్. డాక్టర్ గారు, ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఈ పైల్స్ అనేవి వస్తాయి? Sir, we have had a very recently, we had a 7-year-old girl who had severe piles. 3rd degree piles తో వచ్చింది. సో దీస్ ఆర్ అన్కామన్, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్లో. మిడిల్ ఏజ్లో మోస్ట్ కామన్ అండి. నెంబర్ 2, సెక్స్ అడగలేదు మీరు ఒక క్వశ్చన్. సెక్స్ మేల్స్లో ఎక్కువ కామన్. అచ్చా, లేడీస్కి ఏంటి అంటారంటే ప్రెగ్నెన్సీ, ఇమీడియట్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, పైల్స్ అండ్ ఫిషర్. మెన్కి ఏంటంటే తర్వాత ఏజ్లో అబౌవ్ 60 years ప్రాస్టెటిక్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది. పైల్స్ ఇస్ వెరీ కామన్లీ అసోసియేటెడ్, చాలా కామన్. 60-70 years వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు, మేల్, వాళ్ళకి పైల్స్ ఉన్నట్టు డౌట్ ఉంది అంటే దెర్ ఇస్ ఎ ప్రాస్టెటిక్ ఎన్లార్జ్మెంట్. డెఫినెట్లీ ఇట్ ఈస్ డ్యూ టు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. కంటిన్యూస్గా ప్రెషర్ యూరిన్ వెళ్ళినప్పుడు వస్తుంది, దానివల్ల ఈ పైల్స్ అగ్రవేట్ అవుతుంది. లేడీస్లో ఏంటంటే అరౌండ్ మిడిల్ ఏజ్, 30 years, 40 years. ఆన్ ద హోల్ యాక్చువల్లీ టేకింగ్ ది ఎర్లీ ఏజ్ అండ్ ద ఓల్డ్ ఏజ్ చూసుకుంటే మీరు మిడిల్ ఏజ్లో మోస్ట్ కామన్, ఎర్లీ ఏజెస్లో వెరీ లెస్. అక్కడ కంజెనిటల్ కాజెస్ ఉంటాయి, బ్లడ్ వెసల్ ఆల్రెడీ ఫార్మేషన్లో వీక్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి వస్తుంది. అండ్ పెద్ద ఏజ్ వాళ్ళు, మగవాళ్ళు అయినప్పుడు ఏంటవుతుందంటే ప్రాస్టేట్ వల్ల వస్తాయి. ఆన్ ద హోల్ వీ కెన్ సీ డిఫరెంట్ పర్సంటేజ్ తీసుకుంటే అరౌండ్ 15% ఆఫ్ ద పాపులేషన్ అక్రాస్ ఆల్ ఏజెస్ యూ హ్యావ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పైల్స్, వెరీ హై. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఇప్పుడు దాకా మీరు 150,000 సర్జరీలు పైగా చేశారు, వరల్డ్ రికార్డు కూడా తీసుకున్నారు. సో మీరు చూసిన అత్యంత ప్రమాదకరమైన కేసు ఏంటి? నా దగ్గరికి వచ్చి మోస్ట్లీ వెరీ కాంప్లికేటెడ్ కేసెస్ దే గెట్. ఐ గెట్ ఎ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫ్రమ్ బెంగళూరు, ఐ గెట్ ఎ పేషెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ స్టేట్స్, ఫ్రమ్ వైజాగ్ అండ్ సో మెనీ అదర్ స్టేట్ క్యాపిటల్స్, Chandigarh. I do get some cases from abroad also. So the difficult cases, I can say like this. I am a person who operates on standard piles operation. ఇప్పటిదాకా చెప్పిన ప్రాసెస్లో చేసేస్తాం. బట్ piles associated with complications. Like a kidney failure case comes from Bangalore. He came by an ambulance. He came on a stretcher. He was undergone dialysis. He came to my operation theatre. We saw him in the emergency, took him to the operation theatre. We operated on him. In 3 hours after observation, we put him back in the ambulance. He went back for the dialysis. Kidney failure on dialysis. It's a very, very complicated case. Everybody there had told him, they quoted a very high price. They told him there is no guarantee for your life. I told him there is every guarantee for your life. There is no, I feel
unless something very serious happens, episode happens, there is absolutely safe procedure we have got. So that's number one. Kidney failure, total kidney failure. His urea was 180, his creatinine was 15, and he's on dialysis. So even that case is one very difficult case we have done. And number two, a lot of patients come with cardiac complaints to me. Very recently we had one patient, one Muslim patient from here locally. His daughter is an advocate in the High Court. He had a fistula and a piles. Now he was getting ready for an operation, bypass operation for heart attack. The hospital has advised him, after heart attack, when you do a bypass, you give heparin, blood thinners. Then the piles is likely to bleed. So you first get your piles treated and then come back to us. ముందు piles operation చేయించుకోండి, నా దగ్గరికి రండి అంటే. Then he went around so many places and then ultimately he was guided to me. We have done this procedure ఎంత సింపుల్గా చేసామంటే, సెప్టా బ్లాక్ ఇచ్చాం, లోకల్లో బ్లాక్ ఇచ్చాం ఆయనకి, అనెస్థీషియా పక్కన ఉన్నారు స్టాండ్ బైలోను, అండ్ హీ వాజ్ మానిటరింగ్ ద కార్డియాక్ స్టేటస్ అండ్ ఆల్ దట్. వీ హ్యాడ్ ఆల్రెడీ టేకెన్ ఏ కార్డియాక్ ఫిట్నెస్, దే సెడ్ హై రిస్క్ కన్సెంట్ కార్డియాక్ రిస్క్ ఫర్ సర్జరీ. సో అది అయ్యాక అప్పుడు ఏం చేసామంటే ఆపరేషన్ చేసి పైల్స్ ఫిస్టులా రెండు కూడా సెప్టా లోకల్ బ్లాక్లో చేసేసి ఇన్ 12 hours ద పేషెంట్ వాజ్ డిశ్చార్జ్. ద పేషెంట్ వాజ్ కెప్ట్ ఇన్ ద ఐసీయూ. ఫ్రమ్ ఐసీయూ హీ వెంట్ హోమ్. 12 గంటలు ఇవాళ మధ్యాహ్నం ఆపరేషన్ చేసాం, పొద్దున్నే అయ్యేసరికి ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి. హీ వాజ్ డిశ్చార్జ్ అండ్ ఇన్ 12 hours హీ వెంట్ బ్యాక్. సో ఇది వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఇంకోటి DCMP అంటాం, డైలేటెడ్ కార్డియోమయోపతి. హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ పంపింగ్ యాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఇజెక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ బ్లడ్ అంటాం, ఇట్ షుడ్ బి 65 to 70%. ఐ డిడ్ ఆపరేట్ ఆన్ పీపుల్ హూ హ్యాడ్ 36%, 32% ఇజెక్షన్ ఫ్రాక్షన్. అంటే హార్ట్ పంపింగ్ 6.65% నుంచి 32 హాఫ్ ఉంది. 50%లో కూడా ఐ హ్యావ్ ఆపరేటెడ్ పేషెంట్స్ అండ్ దెన్ దే ఆర్ సక్సెస్ఫుల్. కిడ్నీ ఫెయిల్యూర్, CVA, స్ట్రోక్, హెమిప్లేజియా వచ్చి పారాలిసిస్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా నేను చేస్తూ ఉంటాను. అండ్ యాజ్ ఐ వాజ్ టెలింగ్ యూ, కొంచెం ముందు చెప్పాను దట్ వన్ లేడీ హ్యాడ్ కమ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ షీ వాజ్ హ్యావింగ్ పైల్స్. ఆపరేషన్ చేసుకోండి అని చెప్పాక ఇన్ ద 2nd to 3rd trimester ఆఫ్ ప్రెగ్నెన్సీలో పైల్స్ అంతా ప్రొలాప్స్ అయిపోయి బయటకు వచ్చేసాక షీ కేమ్ డౌన్ అండ్ సెట్, సార్ ఇప్పుడు ఏం చేస్తారో మీరే చేయాలి కాపాడాలని. సో వీ డిడ్ ద ఆపరేషన్ అండర్ సెప్టా and then the patient, the mother and both, the baby is all right, the piles all went back, regressed back. In 24 hours the patient was discharged, she went back to her place Bellary and she has gone in normal delivery కూడా నార్మల్గా అయిపోయింది ఆమెకి. సో దీస్ ఆర్ very few challenging cases. I invite all the most complicated cases and they do come to us and I can assure you the best results. Yes, pilesలో generally we give a very great percentage of assurance. Most of the cases are fine. I have operated around 28,000 to 30,000 patients on bottom surgery, piles, fissure, fistula, and our results are tremendous and outstanding. Yes, fistulalo complex anal fistulas లేకపోతే horseshoe fistulas ఉంటాయి. Those cases we tell the patient beforehand, ముందుగానే we are trying our best to give you the best result, output, but then we keep our options open. 10%, 20% టైమ్స్లో ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి, రికరెన్స్ వస్తూ ఉంటుంది. Here it is not the patient recurrence failure of the doctor or the technique, it's the patient of the disease itself.